హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఏన్షియంట్ సిటీ పార్ట్ 7 వీడియోలో ఈరోజు ఇంకొన్ని మెస్మరైజింగ్ మాన్యుమెంట్స్ని చూద్దాం. ప్రీవియస్ వీడియోలో అయోధ్య ప్యాలెస్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ ప్యాలెస్ ఈ బ్రిడ్జ్ ఎదురుగా కనిపిస్తుంది. ఎటువైపు నుంచి చూసినా ఈ ప్యాలెస్ చాలా అందంగా కనిపిస్తుంది. అలా కనిపించేలాగా సెంటర్లో లొకేట్ చేశారు. అండ్ ఇక్కడ ఏన్షియంట్ సిటీ అని పెద్దగా బోర్డ్స్ కూడా పెట్టారు. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు చాలా వరకు ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడ విరిగిపోయిన గోడల్లాగా కనిపిస్తున్న ఈ టెంపుల్ పేరు వాట్ మహాతత్ టెంపుల్. అయోధ్యలో జరిగిన బర్మా థాయిలాండ్ యుద్ధంలో ఈ టెంపుల్ని పూర్తిగా నాశనం చేశారు. ప్రస్తుతం ఈ టెంపుల్ ఇలాగే ఉందని ఇలాగే రెప్లికాని క్రియేట్ చేశారు. పచ్చని చెట్లతో అక్కడక్కడ గార్డెన్ లాగా క్రియేట్ చేసి ఇలా చిన్న చిన్న ఫౌంటైన్స్ కూడా పెట్టారు. ఈ ఫౌంటైన్ చుట్టూతా తామర పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలా చూసుకుంటూ ఈ పక్కనే ఉన్న గార్డెన్లోకి వచ్చాము. ఇక్కడ ఒక పెద్ద నెమలి మీద సవారీ చేస్తున్న ఒక దేవత స్టాచ్యూ ఉంది. ఈ దేవత హిందూ దేవత అని చెప్తారు. ఈ నెమలి మీద ఉన్న దేవత పేరు మహామయూరి. ఈ చుట్టుపక్కలంతా ఈ స్పాంజ్ పెటల్స్తో ఉన్న చెట్లు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇవి మన దగ్గర కూడా ఉంటాయి. ఇక్కడ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపించాయి. ఈ చుట్టుపక్కలంతా ఈ పువ్వులతోటి కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఈ చుట్టూతో అంతా చిన్న చిన్న పాండ్స్ లాగా క్రియేట్ చేశారు. ఈ పాండ్స్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్కి కూడా నెమలి స్టాచ్యూస్ని డెకరేట్ చేశారు. ఇన్ని చోట్ల పీకాక్ స్టాచ్యూస్ కనిపిస్తుంటే నిజంగా పీకాక్స్ ఇక్కడ ఉన్నాయేమో అని చూసాము. అనుకున్నట్టే నిజంగానే ఇక్కడ పీకాక్స్ని పెంచుతున్నారు. 10-12 పీకాక్స్ వరకు ఉండొచ్చు. పీకాక్స్తో పాటు వాటి ఎగ్స్ కూడా కనిపించాయి. ఫస్ట్ టైం చూస్తున్నాం పీకాక్ ఎగ్స్ని. కానీ పీకాక్ని చూడగానే మనకి వాటి ఫెదర్సే చూడాలనిపిస్తుంది, కానీ వీటికి ఆ ఫెదర్సే లేవు. మహాయాన బుద్ధిజంలో పీకాక్స్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. పీకాక్స్ ఉండడం వల్ల జ్ఞానం వస్తుంది అని నమ్ముతారు. థాయిలాండ్లో పీకాక్స్ కోసం ఒక టెంపుల్ ఉంది. అది లోపూరిలో ఉంది. చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్ని పాడు చేయకుండా ఈ పీకాక్స్కి వీళ్ళు భోజనం పెడుతూ ఉంటారు. వీటిని పూజించడం వల్ల విషపూరితమైన వ్యాధులేమీ రాకుండా దేశంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయని వీళ్ళు నమ్ముతారు. అలా ఈ పీకాక్స్తో కాసేపు గడిపి అలా ముందుకు వెళ్ళాము. ఇక్కడ ఇంకొక 2 మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఇది అయోధ్యలో వన్ ఆఫ్ ద రాయల్ ప్యాలెస్, బాంగ్పా ఇన్ సమ్మర్ ప్యాలెస్. 17వ శతాబ్దంలో రాయల్ కోర్టుగా ఈ ప్యాలెస్ని వాడేవాళ్ళు. ఆ తర్వాత అయోధ్య యుద్ధంలో ఈ ప్యాలెస్ కూడా నాశనం అయింది. 19వ శతాబ్దంలో దీన్ని కింగ్ రామా 4 మళ్ళీ నిర్మించారు. ఈ స్ట్రక్చర్లో చాలా ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయి, పాండ్స్ అండ్ వాటర్ వేస్ కూడా ఉంటాయి. ఇటు పక్కన కొండ కింద తపస్సు చేస్తున్న ఒక ఋషి స్టాచ్యూ ఉంది. ఈ కొండని లావా స్టోన్ మౌంటైన్ అంటారు. ఈ కొండ పైన ఒక గోల్డెన్ బుద్ధా టెంపుల్ ఉంది. అలాగే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఈ మౌంటైన్ స్టోన్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Thanks for watching.